పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము 2వ అధ్యాయము 41 నుంచి 52 వచనాలు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగ యెరూషలేమునకు నడిచి వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయారు. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండరని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుడు వెతకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానమును వినిన వారు ఆయన వివేకమునకు విస్మయము పొందిరి. యేసును చూచిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందుకు ఇట్లు చేసేదివి? నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున భద్రపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాలయేసువా వందనం, బాలయేసువా స్తోత్రం, బాలయేసువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ జరిగిన తర్వాత ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వడము రీసెవర్ వస్తుంది. అంటే ఉన్నాయా? సౌండ్ ఎలా వస్తుంది? హలో 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 హలో. క్రిస్మస్ పండుగ అనంతరము వచ్చే ఆదివారము ఏం పండుగ? ఈరోజు తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటాం. మన కథోలిక క్యాలెండర్ ప్రకారము ప్రభు జనవరి 25న ప్రభు పుట్టిన ఆ తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని తిరు కుటుంబ మహోత్సవంగా మనము కొనియాడుతూ ఉంటాం. తిరు కుటుంబము, 3 అంటే ముగ్గురు, 3 అంటే 3, కాబట్టి ముగ్గురు ఉన్నటువంటి కుటుంబాన్ని తిరు కుటుంబము అని మనం కొనియాడుతూ ఉన్నాం. పవిత్రమైనటువంటి కుటుంబం అని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. ఈ కుటుంబంలో ఎవరున్నారు? మరియమ్మ గారు, యోసేపు గారు, బాలయేసుల యొక్క కుటుంబమే తిరు కుటుంబముగా ఈ ప్రపంచమంతా కూడా కొనియాడబడుతూ ఉంది. ఈ తిరు కుటుంబము మన కుటుంబాలకి ఆదర్శముగా ఉంటూ ఉంది. ప్రతి కుటుంబము కూడా తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఈ యొక్క పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. ఈ తిరు కుటుంబ జీవితమే మనకి ఆదర్శంగా ఉండాలని వాక్యం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. ఇది అందరి కుటుంబాల యొక్క పండుగని మనకి లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ కుటుంబము ఒక ప్రార్థనా ఆలయముగా ఉంది. ఈ తిరు కుటుంబము మరియమ్మ గారు, యోసేపు గారు,
బాలయేసు ఉన్నటువంటి ఈ కుటుంబము ప్రార్థన ఆలయముగా ఉంటుందని ఈ యొక్క పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. ఈ కుటుంబంలో నుండే మరి బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని పొందుకోవచ్చని చెప్పి ఈ యొక్క తిరుకుటుంబ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. ఈ కుటుంబంలోనే పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఒకరికొకరు ఆలోచనలు పంచుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం అనేది ఈ కుటుంబం నుంచి మనందరం కూడా నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి అనే పండుగ మనకి తెలియజేస్తా ఉంది. ఈ కుటుంబంలో వారి మధ్య ప్రేమ, విశ్వాసము, నమ్మికలు అనేది ఎలా ఉన్నాయో ఈ కుటుంబము తిరు కుటుంబం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ తిరు కుటుంబంలో వారు ఏ విధముగా జీవించారో, ఏ విధముగా వారి ప్రవర్తన ఉందో, ఏ విధముగా వారు నడుచుకున్నారో దానిని మనము ఆదర్శంగా తీసుకోవాలని ఈ తిరు కుటుంబం యొక్క పండుగ మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తులకి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. 3 వ్యక్తులకి కామన్ గా ఉన్నటువంటి లక్షణాలు, ముగ్గురికి అవే లక్షణాలు ఉన్నాయి. అవి కాక విడివిడిగా ఉన్న లక్షణాలు తర్వాత చూద్దాం. ముందు ఈ 3కి ఉన్నటువంటి కామన్ గా ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది పవిత్రత. మరియమ్మ గారు కానీ, యోసేపు గారు కానీ, బాలయేసు గాని, వీరి ముగ్గురిలో ఉన్నది ఏంటంటే పవిత్రత అనేది ఉంది. వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తా ఉంది. పవిత్రత. మరియమ్మ గారు పవిత్రముగా ఉండటం వలన కదా దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు. ఆనాటి మరియమ్మ గారు జీవించినటువంటి కాలంలో కోట్ల మంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా కన్యకగా ఉన్నటువంటి మరియను మాత్రమే ఎన్నిక చేసుకోవడం కారణం ఏంటంటే ఆమెలో పవిత్రత ఉంది. అందువలన ఆయన ఎన్నిక చేసుకున్నాడు. తర్వాత యోసేపు గారిని చూసుకున్నట్లయితే యోసేపు గారి పరిస్థితి ఎలా ఉందమ్మా? ఆయన భక్తిమంతుడు, భక్తి కలిగినటువంటి వాడు, నీతిమంతుడుగా ఆయన ఎన్నిక చేయబడ్డాడు దేవుని దృష్టిలో. కాబట్టి ఆయనలో పవిత్రత ఉంది. బాలయేసు ఎలా పుట్టాడు? అసలు దేవుని యొక్క పవిత్రాత్మ చేత ఆయన కన్యా గర్భము ధరించి ఆయనను కనెను. కాబట్టి ముగ్గురిలో కామన్ గా ఉన్నటువంటిది ఏంటిది? పవిత్రత. కానీ ఆ కుటుంబంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పవిత్రత, పరిశుద్ధముగా జీవించటం. ఈ సమాజంలో, ఈ కుటుంబంలో, ఈ సంఘములో లేదా ఇరుగు పొరుగులో అనేకమైన ఒడుదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా నువ్వు ఎలా జీవించాలి? పరిశుద్ధముగా జీవించాలి, పవిత్రముగా జీవించాలి. ఒకసారి నోవాహు కాలంలోనికి వెళ్ళండి. నోవాహు కాలంలో ప్రజలు ఏం చేశారు? తినుచు, తాగుచు, ఇష్టానుసారముగా విచ్చలవిడి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా, అలా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా, అలా సమాజం అలా ఉన్నప్పటికీ కూడా అందులో నోవాహు ఎలా ఉన్నాడమ్మా? పవిత్రముగా ఉన్నాడు. అందుకనే దేవుడు నోవాహుని రక్షించాడు. అలాగే లోతు దినాల్లోనికి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, లోతు దినములలో కూడా వెచ్చలవిడి జీవితం, పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు సమాజం అంతా కూడా. కానీ అది ఏమి అంటుకోకుండా లోతు పరిశుద్ధముగా జీవించాడు. అలాగే మరియ తల్లి జీవించినటువంటి కాలంలో కూడా వెచ్చలవిడి జీవిత విధానం ఉంది, లేకుండా ఏమీ లేదు. స్త్రీలేమి, పురుషులేమి, యువతులేమి అందరూ కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరియ తల్లి ఆ యొక్క పరిశుద్ధతను తను కాపాడుకుంది. కాబట్టి దేవుడు ఆ సమయంలో ఆ యొక్క కన్యను ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి ఈ ముగ్గురిలో కూడా మనకు కనబడేటువంటి ఏకైక లక్షణం ఏంటమ్మా? పవిత్రత. వీరి ద్వారా మనము పవిత్రముగా జీవించాలని ఈ యొక్క తిరుకుటుంబ మహోత్సవం మనకి తెలియజేస్తా ఉంది. సంఘములో అనేక ఒడిదుడుకులు ఉంటాయి, అనేకమైనటువంటి వ్యసనాలు ఉంటాయి, అనేకమైనటువంటి ఆచారాలు ఉంటాయి, అనేకమైనటువంటి రకాలుగా ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఎవరు ఎలా జీవించినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి, నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలని ఈ యొక్క తిరుకుటుంబ మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. రెండవ లక్షణం ఏంటంటే, వీరిలో ఉన్నటువంటి లక్షణము విధేయత. వీరి ముగ్గురిలో ఉన్న లక్షణం ఏంటమ్మా? విధేయత. మరియా దేవునికి విధేయత చూపి దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించింది. అలాగే యోసేపు గారు ఆ యొక్క దేవుని యొక్క వర్తమానానికి లోబడి జీవించాడు. నీ చిత్తము నెరవేరును గాక.
అని దేవుని యొక్క చిత్తానికి లోబడ్డారు. అలాగే బాలయేసువు తన తల్లిదండ్రులకు విధేయత చూపినని చక్కని వాక్యంలో మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, వాక్యంలో చూసినట్లయితే 51వ వచనం. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. బాలయేసు చిన్నవాడిగా ఉన్నాడు. నజరేతు బెత్లెహేము నుంచి నజరేతునికి వచ్చాడు. వచ్చి దేవుని కుమారుడై ఉండి కూడా, దేవుని వైభవాన్ని దేవుడై ఉండి కూడా ఏం చేశాడు? ఆయన తల్లిదండ్రులకు విధేయతను, దేవునికి విధేయతను చూపించాడు. కాబట్టి వీళ్ళ ముగ్గురిలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే విధేయత. మనము కూడా ఈ తిరుకుటుంబ పండుగ నుంచి ఏమి నేర్చుకోవాలి? విధేయతను నేర్చుకోవాలి. పవిత్రతను ఒకటి, రెండవది విధేయతను మనము నేర్చుకోవాలి. పెద్దల ఎడల, గురువుల ఎడల, సేవకుల ఎడల, తల్లిదండ్రుల ఎడల, అధికారుల ఎడల మనము విధేయత కలిగి జీవించాలని ఈ తిరుకుటుంబ మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. మూడవది ఏంటంటే విశ్వాసం. మూడవ లక్షణం ఏంటమ్మా? ముగ్గురిలో ఉన్నటువంటి లక్షణము విశ్వాసం. వారు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మరియ తల్లి, అమ్మా నువ్వు పవిత్ర ఆత్మ చేత గర్భము ధరిస్తావన్నప్పుడు దేవుని యొక్క మాటలను ఆమె విశ్వసించింది. అందుకనే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ ఏమంటుంది? దేవుని యొక్క మాటను నమ్మినటువంటి నీవు, విశ్వసించినటువంటి నీవు ఎంత ధన్యురాలు అని చెప్తుంది. దేవుడు ఒక మాట చెప్పగానే నువ్వు నమ్మేవమ్మా, నువ్వు ఎంత ధన్యురాలువు అని చెప్తా. అంటే విశ్వాసం ఉంది వారిలో, నమ్మకము, దేవుని నమ్మారు. యోసేపు గారు అంతే. నీ కన్య మరియ మరి పవిత్రాత్మ చేత గర్భము ధరించింది కాబట్టి నీవు ఆమె భార్యను స్వీకరించడానికి ఏమాత్రము నీవు సందేహించవద్దని చెప్పినప్పుడు దేవుని యొక్క మాటను విశ్వసించాడు. కాబట్టి వీరి ముగ్గురిలో ఉన్నటువంటి లక్షణం ఏంటో ఇంకోటి విశ్వాసం అనేది వీరిలో ఉంది. ఇంకో నాలుగవ లక్షణం మనం చూస్తే వీరు దేవుని చిత్తానికి లోబడి జీవించినటువంటి వారు. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించారు. అందుకనే తిరుకుటుంబము మరియమ్మ గారు, జోజప్ప గారు యొక్క బాలయేసు, వీరు ముగ్గురు కూడా తిరుకుటుంబముగా మరి లోకానికి ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మన కుటుంబంలో, మన జీవితంలో మరి పవిత్రతను, విధేయతను, విశ్వాసమును, దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించడాన్ని మనము అలవాటు చేసుకోవాలని ఈ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క తిరుకుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా, ముగ్గురు వ్యక్తుల్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదట యోసేపు గారు. యోసేపు గారు ఏం చేసేవాళ్ళు? ఏం పని చేసేవాళ్ళమ్మా? వడ్రంగి పని చేసేవాడు. కాబట్టి ఈయన ఆ వడ్రంగి పని చేస్తూనే దేవుడు తనకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వడ్రంగి పనిని ఆయన మరి పనినే దైవముగా భావించి కష్టపడి పనిచేసి ఒక శ్రామికుడిగా తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ యోసేపు గారు ఆ కుటుంబానికి యజమానిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. కాబట్టి తండ్రి యొక్క బాధ్యతను ఈ కుటుంబం మనకు తెలియచేస్తా ఉంది. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి ఏం చేయాలంట? కష్టపడి పని చేయాలి. ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం. మరి మనం ఏ పని అయితే చేస్తూ ఉంటే ఆ పనిని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. కాబట్టి మరి ఇక యోసేపు గారిని, కుటుంబంలో ఉన్నటువంటి యోసేపు గారిని ఆదర్శంగా కష్టపడి పనిచేసి కుటుంబమును పోషించాడు. బాలయేసుని, అలాగే మరియ తల్లిని. తన కుటుంబం కోసము ఆయన కష్టజీవిగా జీవించాడని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ సమయంలో యోసేపు గారి జీవితాన్ని ప్రతి తండ్రి కూడా ఆదర్శంగా తీసుకోవాలి. భార్యను, బిడ్డలను పోషించటానికి, వారిని పెంచటానికి, చక్క ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించటానికి, బిడ్డలను ఒక స్థాయిలో మరి పరిశుద్ధముగాను, పవిత్రముగాను, విశ్వాసములోను దేవుని నడిపించటంలో కూడా బాధ్యతను తీసుకొని కుటుంబ పోషణకై ప్రతి తండ్రి కూడా మరి యోసేపుని ఆదర్శంగా తీసుకోవాలని ఈ యొక్క పండుగ మనకి తెలియజేస్తా ఉంది. అలాగే యోసేపు గారు ప్రతి భర్తకు, ప్రతి తండ్రికి ఆదర్శంగా ఉన్నాడు. ప్రతి భర్తకు అంటే యోసేపు గారు తన భార్యను ఎలా చూశాడమ్మా? మరియమ్మ గారిని ఎంతో జాగ్రత్తగా చూశాడు. ఏ కష్టము రాకుండా చూశాడు. ఆమె 9 మాసాలు నిండు గర్భిణీతో ఉన్నప్పుడు కూడా ఆమెకి ఏ కష్టము లేకుండా కూడా నజరేతుకి వెళ్ళేటప్పుడు, మరి బెత్లెహేము నుంచి మరలా ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఎంతో బాధ్యతను తీసుకొని
ఆ కుటుంబాన్ని నడిపించినట్లుగా మనకి తెలియజేస్తా ఉంది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 24వ వచనం. నిద్ర నుండి మేల్కొని యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినప్పుడు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టాను. చూసారు, దేవదూత మాటను విని, దేవుని యొక్క మాటను విని ఆయన మరి గొప్ప భర్తగా, మరి ప్రేమ కలిగినటువంటి తండ్రిగా ఆయన భార్యను స్వీకరించాడు. స్వీకరించినటువంటి భార్యకు ఏ విధమైనటువంటి కష్టముకు కలగకుండా ఆయనను మరియ తల్లిని ఎంతో జాగ్రత్తగా చూశాడు. అలాగే బాలయస్ పుట్టినటువంటి ఆ యొక్క శిశువునికి బాలయస్ అని దేవుడు చెప్పినటువంటి పేరును పెట్టి ఆ బాలయస్సుని కూడా ఎంతో గౌరవముగా ఆయన చెప్పినట్టు మనకి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుంది. అదే కాకుండా ఆ తండ్రి యేసు ప్రభువుకి ఏమి నేర్పాడమ్మా? తను చేసేటువంటి పనిని నేర్పాడు. తను ఏ పని అయితే చేస్తూ ఉన్నాడో ఆ కష్టములో యేసు ప్రభువుని కూడా వడ్రంగి పనిని యేసు ప్రభుకి నేర్పించి తన వెంట పెట్టుకొని బిడ్డను జాగ్రత్తగా కాపాడినట్లు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క చట్టాలను పాటించినటువంటి వ్యక్తి యోసేపు గారు. భర్త మరియమ్మకు మరి ఏ కష్టము రాకుండా చూసుకున్నటువంటి యొక్క వ్యక్తి యొక్క యోసేపు గారు. మరి ఈనాటి కాలంలో ఈ తిరు కుటుంబము పండుగ మనకేం చెప్తుందంటే, భర్తగా నువ్వేం చేస్తూ ఉన్నావు, నీ భార్య ఎడల నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు, నీ బిడ్డల ఎడల నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు. ఈ తిరుకుటుంబం ఏం చేస్తుందంటే యోసేపు గారిని నువ్వు ఆదర్శంగా తీసుకోమని భర్తలకు ఆయన ఆదర్శముగా నిలిచాడు. తండ్రులకు ఆదర్శముగా ఆయన నిలిచి ఉన్నాడు. మరి యోసేపు గారు నీతిమంతుని వాక్యం అనే హెచ్చరిక చేస్తా ఉంది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనములో ఆయన గురించి చక్కగా నీతిమంతుడు. ఎవరైనా నీతిమంతుడు. కాబట్టి నీతిమంతులకు ఉన్నటువంటి లక్షణాలు యోసేపు గారిలో ఉన్నాయి. నీతిమంతులకి 2 లక్షణాలు ఉంటాయి. రోమీలకు రాసిన లేఖ చూడమ్మా, నీతిమంతులకి 2 లక్షణాలు ఉంటాయి. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ఏలయన కేవలము ధర్మశాస్త్రమును వినుట మాత్రమే కాక ధర్మశాస్త్రమునందలి నియమములను అనుసరించుట చేత మనుష్యులు దేవుని ఎదుట నీతిమంతులుగా. నీతిమంతుడు అని చెప్పుకుంటే సరిపోదు. నీతిమంతుడుగా జీవించాలి అంటే, దేవుడు ఈయన నీతిమంతుడు అని చెప్పాలి అంటే అతను ఉన్న లక్షణం ఏంటంటే, ధర్మశాస్త్రమును వినుటయే కాక, గ్రంథమును వినుటయే కాక దాని ప్రకారము జీవించుటే నీతిమంతుని యొక్క లక్షణము. యోసేపు గారు అలా జీవించాడు. అందుకనే దేవునికి ఇష్టమై ఉండి ఈ యొక్క యోసేపు గారు నీతిమంతుడు. అంతే దేవుడు ఆయనను ఎన్నిక చేసుకున్నాడు. నీతిమంతునికి ఈ యొక్క దేవుడు ఎప్పుడు కూడా అండగా ఉంటాడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికి లభిస్తుందంటే నీతిమంతులకు మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షత లభిస్తూ ఉంది. అందుకనే దేవుడు ఎవరిని పంపిస్తాడు? దేవదూతలను పంపిస్తాడు. మరే తల్లి దగ్గరికి ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించాడు. ఆమెకు చెప్పాల్సిందంతా చెప్పాడు. తర్వాత ఎవరి దగ్గర పంపించాడు? యోసేపు గారి దగ్గర. అంటే దేవదూతల యొక్క ప్రత్యక్షత ఎవరికి లభిస్తుందంటే నీతిమంతులకు, యథార్థవంతులకు మాత్రమే లభిస్తూ ఉంది. అందుకనే యోసేపు గారు నీతిమంతునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ధర్మశాస్త్రమును వినుటయే కాక దాని ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తి. 2వ లక్షణం ఏంటంటే 10వ అధ్యాయం 10వ వచనంలో చూడమ్మా, రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణ పొందును. చూస్తారా, నీతిమంతుని లక్షణం ఏంటంటే హృదయముతో ఒప్పుకోవాలి. మనము కొత్త డ్రెస్ వేసుకొచ్చినంత మాత్రాన నీతిమంతుడు అవ్వం. ముసుగు వేసుకున్నంత మాత్రాన నీతిమంతుడు అవ్వం. జపాలు చెప్పినంత మాత్రాన నీతిమంతుడు అవ్వం. వాక్యము చెప్పినంత మాత్రాన నీతిమంతుడు అవ్వం.
పూజల్లో పాల్గొన్నందువలన నీతిమంతుడు అవ్వం. నీతిమంతుడు లక్షణం ఏంటంటే హృదయము నుండి నువ్వు విశ్వసించాలి. హృదయములో నువ్వు విశ్వసించాలి, నోటితో నువ్వు అది ఒప్పుకోవాలి. హృదయంలో నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో అప్పుడు నీతిమంతుడిగా నువ్వు. ఈ రెండు లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే, ఎవరిలో ఉన్నాయి? నీతిమంతుల్లో ఉన్నాయి. ఆ నీతిమంతుడు ఎవరు అంటే యోసేపు గారిని ఈరోజు మరి తిరు కుటుంబం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి తిరు కుటుంబంలో ఉన్నటువంటి యోసేపు గారిని మరి ఆదర్శంగా, పురుషులు ఆదర్శంగా తీసుకొని మంచి భర్తగా, మంచి తండ్రిగా మీరు జీవించాలని పండుగ మనకి హెచ్చరిక చేస్తా ఉంది. రెండో వ్యక్తి ఎవరమ్మా? మరియమ్మ గారు. తిరు కుటుంబంలో ఉన్నటువంటి మరియమ్మ గారి యొక్క పాత్ర ఏంటి అని మనం చూస్తే, మొట్టమొదటిగా ఆమె దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి కన్య. ఈ స్త్రీలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు, నువ్వు దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నావా? మరి తల్లిని ఆదర్శంగా తీసుకునే వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. అలాగే ఈ కన్య మరియ తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంది. కాబట్టి కుటుంబంలో తల్లిగా నీ బాధ్యత ఏంటి నువ్వు తెలుసుకోవాలి, దాన్ని నువ్వు నిర్వహించాలి. ఈ మరియ తల్లి కుటుంబాలలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఆదర్శముగా ఉందని ఈ యొక్క పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. ఈ తల్లిలో కొన్ని గుణాలు ఉన్నాయి, సుగుణాలు ఉన్నాయి. ఈ మరియ తల్లిలో కొన్ని సుగుణాలు ఉన్నాయి. ఆ సుగుణాలను ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లి మరి తండ్రి కూడా ఆదర్శంగా తీసుకోవాలి, అలవర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలని ఈ తిరు కుటుంబ మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. ఆమెలో మొట్టమొదటిది ఏంటంటే విధేయత. ఆ మరి తల్లిలో గుణం ఏంటమ్మా? లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనములో స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరగనుగాక అనను. చాలు. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి ప్రతి స్త్రీ, ప్రతి తల్లి. మరియ తల్లిని ఆదర్శంగా తీసుకోవాలి. స్త్రీలు కుటుంబంలో తన భర్తకు, దేవునికి విధేయతను చూపించాలి అని చెప్పి ఈ కుటుంబం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మరి మరియ తల్లి ఆ రోజైతే దేవుడు కనపడ్డాడు కాబట్టి, దేవుడు మాట్లాడాడు కాబట్టి, దేవదూత కనపడింది కాబట్టి ఆయనకు విధేయత చూపింది. ఈ రోజు మనం ఎవరికి విధేయత చూపాలంటే, దేవుని ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ దేవుడే ఆ వాక్య మానవుడై మన మధ్య నివసించను. అదే క్రిస్మస్ పండుగ. కాబట్టి ఈ రోజు దేవుడు మన దగ్గర ఉన్నాడు అంటే ఏంటది? వాక్కు. ఈ వాక్కును నువ్వు విధేయత కలిగి ఉండాలి. ఈ వాక్కే దేవుడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథములో నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు విధేయత కలిగి చూపించాలి. మరీ తల్లిలాగాని తెలియజేస్తాము. తర్వాత మరీ తల్లిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే గౌరవించుట. నీవు నీ కుటుంబంలో నీ భర్తను గౌరవించాలి. ఏమని పిలుస్తారు మీ ఆయన్ని? ఏమని పిలుస్తారమ్మా? సుబ్బారావు అంటావా? ఏమని పిలుస్తావు? పేరు పెట్టి పిలుస్తావు. పిలవచ్చా? పేరు పెట్టి పిలవచ్చా భర్తని? సుబ్బారావు అంటే ఏమంటది? కొందరు ఏమంటారు? ఓయ్ ఏమయ్యో. అవునా? అవునా కదా? కొందరు ఉన్నావా అంటే పేరు పెట్టి పిలవకుండా ఏమయ్యో ఉన్నావా? అవునా కదా? భర్తను ఏం చేయాలంట? స్త్రీలు గౌరవించాలి. ఏమని? ఏమండి అని చెప్పి భర్తను గౌరవించాలని ఈ తిరు కుటుంబ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. భర్తను గౌరవించటం, భర్తను చులకనగా మాట్లాడకూడదు, భర్త యొక్క గౌరవానికి కించపరిచే విధముగా మాట్లాడకూడదు. మరి తల్లి చేసింది అదే. ఆమె పవిత్రాత్మ చేత గర్భము ధరించింది. యోసేపు గారితో ఏం సంబంధం లేదు, శారీరకమైన సంబంధం లేదు. దేవుని చేత నేను గర్భము ధరించి ఉన్నానని తెలిసి కూడా
యోసేపు గారిని ఎంత గౌరవించిందంటే ఈ తిరుకుటుంబం పండుగ మనకు తెలియజేస్తాం. భర్తను గౌరవించాలి. భర్తను ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు, అమర్యాదగా మాట్లాడకూడదు. నేర్చుకోవాలి మనం ఈ కుటుంబం నుంచి, తిరుకుటుంబం నుంచి మనం నేర్చుకోవాలి. మరియ తల్లి ద్వారా మనం నేర్చుకోవాలి. భర్తను ఎప్పుడు కూడా అవమానించకూడదు. మరియ తల్లి ఎక్కడైనా అవమానించిందా? ఎక్కడ కూడా, గ్రంథంలో ఎక్కడ కూడా. ఆమెను ఆదర్శంగా తీసుకొని భర్తను గౌరవించాలని ఈ యొక్క తిరుకుటుంబ మహోత్సవం మనకి తెలియజేస్తా ఉంది. ఇంకా ఆమెలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, తన భర్త మరి ఎక్కడికి వెళ్ళినా సరే బయలుదేరి వెళదాం అనగానే నేను రానులే, నువ్వు వెళ్ళందా అలా. హేరోదు రాజు పసిపిల్లలందరూ కూడా చంపేస్తున్నాడంట. మరి వెంటనే బయలుదేరు అని చెప్పినప్పుడు వెంటనే బయలుదేరి ఆయన వెనక బయలుదేరి వెళ్ళిపోయింది. అది భర్తని గౌరవించటం. అలాగే నిండు చూలాలుగా ఉన్నప్పుడు మా ఊర్లో జనాభా లెక్కలు రాస్తున్నారంట, మరి అక్కడికి వెళ్ళి పేర్లు రాయించుకుందాం రండి అని యోసేపు గారు చెప్పినప్పుడు, అమ్మా నేను నిండు గర్భిణీతో ఉన్నాను, నేను నడవలేనటువంటి స్థితిలో ఉన్నాను, నేను రాలేను అని చెప్పిందా? లేదు. యోసేపు గారిని వెంటనే ఆమె అనుసరించింది. అది భర్తను గౌరవించడం. భర్తను గౌరవించుంటే రాగానే కాళ్ళు కడిగి ధూపం వేసి కొవ్వొత్తి వెలిగించి హారతలు పడి అది కాదు చేయాల్సింది. ఏం చేయాలి? గౌరవించడం. నీ మాటలతో మనిషిని ఇబ్బంది పెట్టకూడదు, చులకన చేయకూడదు, అమర్యాదగా నువ్వు ప్రవర్తించకూడదు. భర్తను గౌరవించినప్పుడు నువ్వేం పొందుతావంటే భర్త నుండి ప్రేమను పొందుతావు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు భర్త నుంచి నువ్వు ప్రేమను పొందుతావు. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి ఈరోజు తిరుకుటుంబ మహోత్సవం పండుగ ద్వారా మనకు తెలియజేసిన విషయం ఏమిటంటే, నీవు భర్తకు లోబడి జీవించాలని, భర్తను గౌరవించాలని ఈ యొక్క మరియ తల్లి తెలియజేస్తూ ఉంది. ఇంకొక లక్షణం ఏంటంటే బిడ్డలను పెంచటం. మరియ తల్లి బిడ్డలను పెంచటం. ఏం చేసింది? యేసు ప్రభువుని శత్రువుల నుండి కాపాడింది. మొట్టమొదట హేరోదు రాజు బిడ్డలను చంపేస్తాడన్నప్పుడు వెంటనే తన యొక్క బిడ్డను తీసుకుని నజరేతునికి మరలా తిరిగి వచ్చేసింది. దేవుని యొక్క చట్టాలను, దేవుని యొక్క నియమాలను బిడ్డలకు చక్కగా నేర్పింది. వాక్యంలో చూస్తే లూకా శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనం, బిడ్డల యొక్క పెంపకము 8 దినములు గడిచిన తరువాత శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడకపోవడము దేవదూత సూచించినటువంటి యేసు అనే పేరు పెట్టింది. చూసారా? ఆ బిడ్డని పెంచేటువంటి విధానం ఏం చేసింది? 8 దినములు గడిచిన తర్వాత దేవాలయమునకు తీసుకుని వెళ్ళి సున్నతి చేసింది. అది ఆచారం. కాబట్టి బిడ్డల పెంపకములో తల్లిగా నీ బాధ్యత. బిడ్డలను దేవాలయానికి నువ్వు తీసుకుని వస్తూ ఉన్నావా, లేదా నువ్వు ఒక్కదానివే వస్తూ ఉన్నావా? నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నీ బిడ్డల పరిస్థితి ఏంటి? మరియ తల్లి బిడ్డలను తీసుకుని దేవాలయంలోకి వెళ్ళింది. 8వ రోజు నుంచే దేవాలయాన్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది ఆమె. కాబట్టి తల్లిగా నీ బాధ్యత ఏంటంటే బిడ్డలను దేవుని సన్నిధిలో నడిపించడానికి నువ్వు నీ పెంపకం అలా ఉండాలని మరియ తల్లి మనకి హెచ్చరిక చేస్తా ఉంది. లూకా శుభవార్త 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, మోషే చట్ట ప్రకారము శుద్ధి గావించు దినములు వచ్చిన తరువాత ప్రతి తొలిచూలు బిడ్డను దేవునికి అర్పించవలను. తొలిచూలు బిడ్డను దేవునికి అర్పించవలను. దేవాలయంలో అర్పిస్తూ ఉంది. అది చట్టము, అది ధర్మశాస్త్రం బోధిస్తా ఉంది. నీ బిడ్డలను దేవాలయానికి నువ్వు అర్పించాలి. తర్వాత బిడ్డలకు జ్ఞాన స్నానమును విప్పించాలి. జన్మ పాపం పోగొట్టి ఇతర పాపములన్నీ కూడా పోగొట్టి దేవుని బిడ్డలుగా చేసేటువంటి సాంఖ్యము జ్ఞానస్నానము. కాబట్టి బిడ్డలను నువ్వు దేవాలయానికి, దేవునికి అర్పిస్తున్నావా లేదా? బిడ్డల పెంపకం ఎలా ఉందో చూడండి. మరియ తల్లి ఆ యొక్క బిడ్డను బాలయేసుని 8వ దినం నుండే దేవాలయంలోనికి అర్పించటము, దేవాలయంలో తీసుకురావటము. ప్రతి సంవత్సరము కూడా ఎక్కడికి తీసుకొస్తున్నారమ్మా? ఈరోజు మొదటి వచనం అదే ఉంది, 41వ వచనములో. ఆ తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. బాలయేసును తీసుకుని ఆ యొక్క యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటువంటి వారు. కాబట్టి యేసు ప్రభు ఇంకో వచనం చూడండి, 44వ వచనం.
లోకాసు వార్తలు. యేసు యాత్రికుల ఆ, సమూహములో ఉండినని భావించి ఆ, ఒకనాటి ప్రయాణం కొనసాగించింది. ఆ. అప్పుడు వారు తమ బంధువులతో పరిచయులతో పరిచయస్తులతో బాలుని వెదక 12 సంవత్సరాల వయసు యేసు ప్రభుకి అప్పుడు. ఆ యొక్క యెరూషలేములో తప్పిపోయినప్పుడు బిడ్డ కోసం ఆమె ఏం చేస్తుందమ్మా? వెతుకుతుంది. నీ బిడ్డ కోసం నువ్వు వెతకాలి. ఇవాళ నువ్వు బిడ్డల్ని కాలేజీకి పంపిస్తూ ఉన్నావు. వాళ్ళు కాలేజీకి వెళ్ళారా లేదా? స్కూల్కి పంపిస్తూ ఉన్నావు. వాళ్ళ స్కూల్కి వెళ్ళారా లేదా? లేదా ఇంకెక్కడ నీ బిడ్డలు ఇంట్లో లేరు, ఎక్కడున్నారు? నువ్వు ఎప్పుడన్నా వెతికేవా? నీ బిడ్డల యొక్క పరిస్థితిని వెతకాలి. బిడ్డలను నువ్వు జాగ్రత్తగా పెంచుకోవాలి. బిడ్డల ఎడల నువ్వు ఎంత మెలకువగా ఉండాలంటే మరియ తల్లి ఇక్కడ మనకి ఆదర్శంగా చూపిస్తుంది. తన బిడ్డ కోసము బంధువులను పరిచయస్తులను అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా వెతుకుతూ ఉంది. బిడ్డ ఏం చేస్తున్నాడని. బిడ్డ ఏం చేస్తున్నాడు? అప్పుడు వెతికి వేసారి యెరూషలేము దేవాలయంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడమ్మా? 12 సంవత్సరాల బాలుడిగా ఉండి ధర్మశాస్త్ర బోధకులను మరి అక్కడ పండితులు అనేక మంది కూర్చుని ఉండగా వారితో మాట్లాడుతూ అనేకమైనటువంటి ప్రశ్నలు వారిని వేస్తూ ఉన్నాడు, బోధిస్తామన్నాడు. వయసు చూస్తే చాలా చిన్నది అయినప్పటికీ కూడా ధర్మశాస్త్ర బోధకులు పండితులకి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి, ఆ ప్రశ్నలు వేసే విధానాన్ని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. నీ బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు? నీ బిడ్డల కోసము పెంపకము మరీ తల్లిని ఆదర్శంగా తీసుకుని బిడ్డలను పెంచాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి బిడ్డలు ఆదివారము ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వచ్చారా లేదా? ప్రార్థనకు వచ్చారా లేదా? ప్రార్థనలో ఉన్నారా లేదా? నువ్వు ఆరా తీసుకోవాలి. ఎందుకంటే నువ్వే దేవాలయానికి రాకపోతే నీ బిడ్డలు ఇంకేం వస్తారు? రారు కదా. కాబట్టి నిన్ను బట్టే నీ బిడ్డలు నడుస్తారు. మరియ తల్లిని బట్టే యేసయ్య ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి మరియ తల్లి తిరుకుటుంబముల కుటుంబానికి ఏ విధముగా ఆదర్శంగా ఉందో, ఇటు భర్తకు ఇటు బిడ్డలకు ఏ విధముగా ఆదర్శంగా ఉందో ఆ పాత్రలో నువ్వు ఉండాలని ఈరోజు తిరుకుటుంబ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. 4వది చూసినట్లయితే ఆమెలో సహాయం చేసేటువంటి గుణం ఉంది. ఆ మరియ తల్లి కుటుంబంలో వారందరికీ పరిచర్య చేస్తూ, యోసేపు గారికి కానీ ఆ యొక్క యేసు ప్రభువుకు కానీ పరిచర్య చేసేటువంటి స్వభావము ఆమెలో ఉంది. సహాయం చేసేటువంటి గుణము ఆమెలో ఉంది. ఎలిజబెత్ అమ్మ మరి 6వ మాసం గర్భము ధరించి ఉన్నప్పుడు మరి తల్లి వెళ్ళిందా లేదా అక్కడికి? మరి ఎలిజబెత్ అమ్మ ఏమన్నా పిలిచిందా? పిలవలా. తెలిసినప్పుడు దేవదూత చెప్పింది, మరియమ్మ నువ్వెందుకు సందేహపడుతున్నావు? నీ చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మకు, గొడ్రాలుగా పిలువబడుతున్నటువంటి ఎలిజబెత్ అమ్మకు, వయసు మళ్ళినటువంటి ఎలిజబెత్ అమ్మకు మరి దేవుడు గర్భము దాల్చి చేయలేదా? దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అని మాట్లాడితే, ఈ మాట విన్నటువంటి మరియా ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అది చెప్పినా చెప్పకపోయినా, పిలిచినా పిలవకపోయినా, ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా అదిగో ఆమె నిండు గర్భంలో ఉంది. మరి నేను వెళ్ళి కొద్దిగా సహాయం చేయాలని ఆ మరియ తల్లి వెళ్ళి ఆమెకు పరిచర్య చేసినట్లుగా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాంటి స్వభావం నువ్వు కలిగి ఉండాలి. భార్య ఎడల, మరి భర్త ఎడల, బిడ్డల ఎడల, ఇరుగు పొరుగు ఎడల ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? సహాయం చేసేటువంటి మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉండాలని మరియ తల్లి తిరు కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబం నుంచి ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. అలాగే ఒక పెండ్లికి పిలిస్తారు కదా, ఏ ఊరది? ఖానా అనేటువంటి ఊరిలో తన బంధువులైనటువంటి సలోమి వాళ్ళ బిడ్డలకు ఒక వివాహం పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మరియా సహాయం చేసింది. ఏమిటది? నా కుమారుణ్ణి అడగండి, ఆయన చెప్పినట్లు చేయండి. సహాయం అంటే అదే. మాట సహాయం చేయొచ్చు, నీ ఓదార్పు, నీ యొక్క ఆదరణ, నీ యొక్క సహాయము ఇతరులకు అవసరమైంది. కాబట్టి అలాంటి స్వభావంతో మనం జీవించాలని తిరుకుటుంబం ద్వారా మరియ తల్లి మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఇంకొక ఆయన ఎవరమ్మా? యేసు ప్రభు, బాలయేసు నాటి కుటుంబంలో బిడ్డల యొక్క కర్తవ్యం ఏమిటి? బిడ్డల యొక్క కర్తవ్యం ఏమిటి అనేది యేసు ప్రభు ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. తిరుకుటుంబము ద్వారా యేసు ప్రభు బిడ్డల యొక్క కర్తవ్యాన్ని ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కుటుంబంలో ఉంటూ తన కష్టాలను పాలు పంచుకున్నాడు. నేను దేవుని పవిత్రాత్మ చేత పుట్టాను, నేను దేవుని కుమారుడిని,
నేను మానవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి అనుకుని ఆయన పని చేయటం మానేసాడా? లేదు. చిన్ననాటి నుండే యోసేపు గారి తండ్రితో ఏం చేస్తున్నాడమ్మా? ఆ వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు. బిడ్డలుగా మీ బాధ్యత ఏంటి? నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తున్నావా? ఈరోజు కుటుంబం మనకి తెలియజేస్తుంది. బిడ్డలందరికీ ఆదర్శప్రాయుడు, స్త్రీ అయినా పురుషుడైనా సరే. తండ్రి కష్టంలో నువ్వు పాలు పంచుకుంటున్నావా? తల్లి కష్టంలో నువ్వు పాలు పంచుకుంటున్నావా? తల్లికి నువ్వు సహాయపడుతున్నావా లేదా? చేస్తున్నారా? యువతలు ఉన్నారు ఇక్కడ. బిడ్డలందరికీ కూడా బాలయేసు ఆదర్శంగా ఉన్నాడు. దైవ కుమారుడయ్యండి కూడా తాను తగ్గించుకొని తండ్రి వడ్రంగి పనిలో ఆయన సహాయపడుతూ ఉన్నాడు. కాబట్టి బిడ్డలకి ఆదర్శముగా ఈ కుటుంబం ఏం చెప్తుందంటే, బిడ్డల యొక్క కర్తవ్యాలని కొన్నిటి నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథం నుండి. వాటిని జాగ్రత్తగా యువకులందరూ కూడా మరి ఈ తిరుకుటుంబము బోధించేటువంటి అంశాలను జ్ఞాపకపరచుకోవాలి. ప్రతి క్షణము కూడా జ్ఞాపకపరచుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఎవరి బాధ్యతను వారు నిర్వహించాలి. తల్లి బాధ్యత తల్లి నెరవేర్చాలి, భర్త బాధ్యత భర్త నిర్వహించాలి, బిడ్డల బాధ్యత బిడ్డలు నెరవేర్చాలని ఈ తిరుకుటుంబం ద్వారా మనకి తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. తల్లిదండ్రులను శపించువాడు శపించువాని దీపము కటిక చీకటిలో ఆరిపోవును. బిడ్డలకు చెప్తుంది వాక్యం. చూడండి, తల్లిదండ్రులను శపించేటువంటి వారి దీపము కటిక చీకటిలో, కారు చీకటిలో ఆరిపోవును. బిడ్డలకి వాక్యం హెచ్చరిక చేస్తుంది. తల్లిని గాని తండ్రిని గాని దూషిస్తే వారి దీపం ఏమవుద్దంట? ఆరిపోతుందంట, చీకటి అయిపోద్ది. చీకటి అంటే ఏంటి? శ్రమలు, కష్టాలు. ఎవరైతే తల్లిని దూషిస్తారో, ఎవరైతే తండ్రిని దూషిస్తారో, తండ్రిని తల్లిని శపిస్తారో, శాపనార్థాలు పెడతారో, చేసుకుంటారు, వారందరికీ కూడా ఏం జరుగుతుందంట? వారి దీపము ఆరిపోతుంది. దూషించడం అంటే ఏంటమ్మా? తల్లిదండ్రులను దూషించడం అంటే, తల్లిని దూషించడము, తండ్రిని దూషించడం అంటే ఏంటి? నువ్వు దూషిస్తున్నావా? చెప్పు. దూషించడం అంటే ఏంటి? వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసారు, ముసలివారైపోయారు. ఏమని దూషిస్తున్నారు? అవతలకు పో, నువ్వు ఇక్కడే ఉమ్మేస్తావు, ఇక్కడే పాస్ పోస్తావు, వెళ్ళిన అవతలకు వచ్చి నీ వలన ఇల్లంతా కూడా వాసన వచ్చేస్తుంది, వెళ్ళి ఒక పక్కన చావు, కూర్చోనంగా ఓ పక్కనే చావు, ఇంకెంతకాలం బతుకుతావు, నీకు ఎంతకాలం మేము తిండి పెట్టం. చూసారా? ఇలాంటి మాటలు సమాజంలో ఎన్నో ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. గ్రంథం చక్కగా చెప్తుంది, తల్లిని గాని తండ్రిని గాని దూషించినటువంటి వాడు ఏమైపోతుందంట? కారు చీకటిలో దీపము ఆరిపోతుంది. దేవుని యొక్క వాక్యము పదిలముగా మనం హృదయంలో భద్రపరచుకోవాలి. వృద్ధాప్యంలో పిల్లలను మరి ముసలివాళ్ళైపోయి ఉన్నప్పుడు, వారి తల్లిదండ్రులు వారి ముసలివారైపోయినప్పుడు వీరి పిల్లలను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వరు. ఏదన్నా అడిగితే ఏమంటారు? నోరుమోయ్, నీకు అయి కావాలా, ఈ కావాలా అని అంటా ఉంటారు. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో వారు దుఃఖముతో ఉంటారు. ఈనాటి యువకులకు కూడా భవిష్యత్తులో ఆ స్థితికి చేరుకుంటారు. దేవుడు చక్కగా వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇంకా వాళ్ళని చెదరిస్తారు. ఈ దరిద్రం మాకు ఎప్పుడు తొందరగా చెప్పండి. ఈ దరిద్రం మాకు ఎప్పుడు వదిలిపోద్దు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని మాటలతో వారిని హింసిస్తారో మరి సమాజంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించకపోతే, తల్లిదండ్రులను పోషించకపోతే, తల్లిదండ్రులను గణపరచకపోతే నీవు దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లే. ఆజ్ఞలు ఎన్నున్నాయి? అందులో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులను గౌరవింపము, పూజింపము. మరి ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటిస్తేనే కదా పరలోకానికి వెళ్ళేది. కాబట్టి నీ తల్లిదండ్రులను గౌరవించకపోతే, నీ తల్లిదండ్రులు నువ్వు గణపరచకపోతే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను మీరినట్లే, నీకు పరలోక రాజ్యము లేదు.
ఈరోజు మొదటి పట్టణం చదవండి. ఈరోజు మొదటి పట్టణం చదవం ఒకసారి. ఆ. బిడ్డల కన్నతండ్రిని గౌరవించెను. ఎన్నో వచ్చిన? రెండవ వచ్చిన చదువు. ప్రభువు బిడ్డల కన్నతండ్రిని గౌరవించెను. ప్రభు తల్లికి బిడ్డల మీద హక్కును కలిగించెను. బిడ్డల మీద హక్కు ఉంది. తల్లిదండ్రులకైతే బిడ్డల మీద హక్కు ఉంది. ఎందుకంటే కని పెంచి పెద్ద చేసి నిన్ను ఇంత వాడిని చేసినటువంటి నీ మీద తల్లిదండ్రులకి హక్కు ఉంది. వాక్యమే మనకు స్పష్టంగా తెలియచేస్తా ఉంది. బిడ్డలను అదుపులో పెట్టవలసినటువంటి బాధ్యత నీదే. అవసరమైతే బెత్తము పట్టుకొని తండ్రియే కాదని శిరాపుత్రేసు జ్ఞాన గ్రంథంలో వ్రాయబడి ఉంది. శిరాపుత్రేసు జ్ఞానం 30 అధ్యాయం మొత్తం చదువుకుంటే పిల్లలను ఎలా పెంచాలో అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. తర్వాత వచ్చిన చదువుమా. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే. తండ్రిని ఎవరైతే గౌరవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. తండ్రిని గౌరవించేటువంటి వాడికి పాపముల నుంచి ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. తర్వాత తల్లిని సన్మానించువాడు నిధిని చేకున్నట్లే. తల్లి అంటే నిధి. నిజంగా పిల్లలకి డబ్బులు ఇచ్చేది ఎవరు? తల్లే కదా. ఏదో ఒకటి దాచించుద్ది పక్కనే. ఆడ నాన్న అడిగితే తిడతాడు కొడతాడని చెప్పి అమ్మ దగ్గరికి వచ్చి ఆ చెంగు పట్టుకుని వెనకాల ఆడతా, అమ్మ నాకు 10 రూపాయలు, అమ్మ నాకు 20 రూపాయలు అంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి తెలియకుండా ఇచ్చి వీడికి ఒక అబద్ధం చెప్పుద్ది. ఏం చెప్పుద్ది? నీకు డబ్బులు ఇచ్చానని నాన్నకే నిధి. తల్లి ఏంటంట? ఒక నిధి. ఒక నిధి లాంటిది బిడ్డకు. తల్లిని చూసాడు ధైర్యంగా ఉంటాడు. మా అమ్మ డబ్బులు ఇస్తుంది కదా, మా అమ్మ నాకు మరి నిధి లాంటిదంట. అందుకనే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందమ్మా? తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తల్లిని గౌరవించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దేశానికి ప్రధానమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి మోదీ గారు గుజరాత్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడమ్మా? మోకరించి పాదాలు పట్టుకుని ఆమెకు నమస్కరించాడు. తల్లి తల మీద చేసి ఆయనను దీవించింది. నువ్వు ఎంతటి వాడివైనా సరే, నువ్వు ఎంత గొప్ప పదవిలో ఉన్నా సరే, తల్లి ముందు నువ్వు తక్కువే. తల్లిని మించినటువంటి నిధి నీకు ఇక లేదు ఇక లోకంలో. ఒక తల్లిని నువ్వు కోల్పోయినట్లయితే లోకములో ఇక నీకు ఎవరు కూడా తల్లి పాత్రను పోషించలేరు. అందుకనే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తల్లిని సన్మానించు వాడు నిధిని చేకొన్నట్లే. తర్వాత వచనం. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు, అతని ప్రార్థన దేవుడు ఆలకించు. తండ్రిని సంతోషపెట్టేటువంటి కుమారులు ఉన్నారంట. అప్పుడు ఈనాటి సమాజంలో ఉన్నారా? తండ్రిని సంతోషపెట్టేటువంటి కుమారులు, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. తండ్రిని సంతోషపెట్టాలి అంటే తండ్రి మాట చొప్పున నడుచుకోవాలి. తండ్రి అనేటువంటి దేవుడు కూడా అంతే. తండ్రి దేవుడైతే మనమందరం కూడా ఆయన యొక్క బిడ్డలం. కాబట్టి ఆయన మాట చొప్పున మనం నడుచుకుంటే దేవుడిని సంతోషపెట్టిన వారు అవుతాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తండ్రి మాట కుమారుడు వింటున్నాడు అనుకోండి, కుమారుడు ఏదన్నా అడిగితే తండ్రి ఇస్తాడు, ఎవడా ఇస్తాడు. ఎందుకంటే నా మాట చొప్పున నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వేది అడిగినా నేను ఇస్తాను. అలాగే దేవుడు కూడా అంతే. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మాట చొప్పున మనం నడుచుకున్నప్పుడు మరి మనం ఏది అడిగినా ఆయన మనకు దయచేస్తాడని ఇక్కడ వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉంది. తర్వాత తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును, తల్లిని సంతోషపెట్టేవాడు దేవునికి విధేయనట్లే. తండ్రిని సంతోషపెట్టేవాడికి దీర్ఘాయుష్యం ఉంటుందంట, ఎక్కువ కాలము బ్రతుకుతాడు. చూసారా? తల్లిని సన్మానించేటువంటి వాడు దేవునికి కూడా విధేయుడు. తల్లిని ఏ విధంగా గౌరవిస్తే దేవుని కూడా గౌరవించేటువంటి వాడిగా ఉంటాడని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. చదువు వచనం. పిల్లలు తల్లిదండ్రులు బానిసల వలె లొంగి ఉండవలెను. బిడ్డలు ఏం చేయాలంట? బిడ్డల యొక్క కర్తవ్యం తల్లిదండ్రులకు బానిసల్లాగా ఉండాలి. కూర్చో అంటే కూర్చోవాలి, నిలబడు అంటే నిలబడాలి. అంటే ఏ పని చెప్తే ఆ పని చేయాలి, చేయొద్దన్న పని చేయకూడదు.
బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి జీవించాలి. తర్వాత నాయన వృద్ధుడైనటువంటి నీ తండ్రిని బాగుగా చూసుకొనుము, అతని జీవించి ఉన్నంత కాలము అతనిని కష్టపెట్టకము. దేవుడు చెప్తున్నాడు చూడు, బిడ్డల యొక్క కర్తవ్యం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, అతడు జీవించి ఉన్నంత కాలము కూడా నీ తండ్రిని కష్టపెట్టకము, నీ తల్లిని కష్టపెట్టకము, తల్లిదండ్రులని కష్టపెట్టద్దు. బిడ్డలకి చక్కగా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత అతనికి మతి తప్పిన నీవు ఆదరముతో చూడవాలి. ఎప్పుడు మతి తప్పుద్ది? ఆ ముసలి వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లడు చేష్టలు వస్తాయి. మళ్ళీ అతను ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. ఆ మతి తప్పినప్పుడు నువ్వేం చేయాలంట? ఆదరముతో ఆయనను చూడాలి. ఎందుకని? నువ్వు మతి తప్పినది ఎప్పుడు? చిన్నపిల్లప్పుడు. నువ్వు నడవలేనప్పుడు ఏం చేశాడు? చేయి పట్టుకుని నడిపించాడు. నువ్వు పాకుతున్నప్పుడు ఏం చేశాడు? నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను లేపి నిలబెడుతున్నాడు. నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు చేయకూడని పనులు చేస్తా ఉన్నప్పుడు అన్నీ కూడా చక్కగా సమర్థించుకుంటున్నాడు, నడిపించాడు. యువకుడు అయ్యావు, బలవంతుడయ్యావు, పోషించాడు నిన్ను. తన కష్టార్జితంతో నిన్ను పెంచి పోషించాడు. ఇప్పుడు నువ్వు యువకుడు అయ్యావు, యవ్వనప్రాయుడయ్యావు, నువ్వు బలము గలవాడివయ్యావు. నీ తండ్రి నీ తల్లి శక్తి లేని వారిగా బలహీనులయ్యారు. కాబట్టి వారిని నువ్వు చులకనగా చూడవద్దు. మతి తప్పినప్పుడు నీవు వారిని అశ్రద్ధ చేయవద్దు. నీ యొక్క ఆదరణ వారికి సహాయం చేయాలని చెప్పి వాక్యము బిడ్డల యొక్క కర్తవ్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత వచ్చిన చూడండి. నీవు నీ జనకునిపై చూపినటువంటి కరుణను దేవుడు మర్చిపోడు. వృద్ధాప్యములో ఉన్నటువంటి ముసలివారైనటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు చూసినటువంటి విధానం ముందు చూసావా, దానిని దేవుడు మర్చిపోడు. నువ్వు జాగ్రత్తగా నీ యొక్క ఆదరణ వారికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను మర్చిపోడంట. నిన్ను దీర్ఘాయుష్యవంతులుగా ఉంచుతాడు. నీకు సిరి సంపదలు, ఆనందము, సంతోషము, నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు దయచేస్తానంటున్నాడు. తర్వాత ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము లభిస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఈరోజు బిడ్డల యొక్క కర్తవ్యాన్ని మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తల్లిని ఆదరించు, తండ్రిని నీవు ఆదరించు. మరి ఇంకొక వాక్యం మనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం. నిన్ను కనిన తండ్రి నీ పలుకలను ఆలకించుము, నీ తల్లి వృద్ధురాలైనప్పుడు ఆమెను నిర్లక్ష్యము నీవు చేయవద్దు. అంటే తల్లిదండ్రుల గురించి మరి గ్రంథంలో మనకి చక్కగా 23వ అధ్యాయం అంతా కూడా చక్కగా పలుకలను ఆలకింపుము, నీ తల్లి వృద్ధురాలైనప్పుడు ఆమెను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. మీ అమ్మని మీరు నిర్లక్ష్యం చేయొద్దు, మీ నాన్నని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కొంతమంది అయితే తల్లిదండ్రులను చేయి కూడా చేసుకుంటున్నారు, కొంతమంది అయితే తల్లిని తండ్రిని చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రుల మీద చేసుకున్నటువంటి వారి కోసము భూమి నోరు తెరుచుకుని చూస్తుందంట. ఏం చేస్తుందమ్మా? భూమి నోరు తెరుచుకుని చూస్తుందంట. అంటే అర్థం ఏంటి? భూమి వారిని మింగేస్తుందంట. అంటే అర్థం ఏంటి? అంటే ఏంటి? భూమి నోరు తెరుచుకుని ఉందంట. అంటే ఏంటి? మరణము. ఏమిటది? మరణము. భూమి నోరు తెరుచు, తల్లిని తండ్రిని వృద్ధాప్యములో నువ్వు జాగ్రత్తగా చూడకపోయినట్లయితే భూమి ఏం చేస్తుందంట? నోరు తెరుచుకుని నీ కోసము చూస్తుందంట. వాక్యం మనకి చక్కగా హెచ్చరిక. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించకుండా దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు నువ్వు? కంటికి కనబడేటువంటి దైవాలు వాళ్ళు. నీ తల్లి నీ తండ్రి కంటికి కనిపించేటువంటి దేవుడు. నువ్వు వారిని ప్రేమించకుండా కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి నువ్వెలా ప్రేమిస్తావు అని చెప్పి ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వారి ప్రేమను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో.
వారి ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో. వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను 9 మాసాలు మోసినటువంటి తల్లిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రోజే ఈడు మనకొద్దు అని అనుకుంటే తల్లి నువ్వు ఈ లోకంలోనికి వచ్చేవాడివా కాదు. ఆ యొక్క ప్రసవం అనేది, ఆ వేదన అనేది ఒక యుద్ధ రంగము వంటిది. అయినా సరే భరించి నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని స్త్రీ ఆరాటపడుతూ ఉంది. ఆమె తల్లిగా తన బాధ్యతను, నీకు ఆహారం తినిపించి, గోరుముద్దలు తినిపించి, నిన్ను పెంచి పెద్ద చేసి ఈరోజు నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు తల్లిని నీవు నిర్లక్ష్యం చేస్తావా? వాక్యం ఈరోజు నీకు హెచ్చరిక చేస్తావు. కాబట్టి తల్లిని నువ్వు జ్ఞాపకం చేసుకో. తల్లి బాధ్యతను నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి స్త్రీలు, మరి యవనస్తులు ఉన్నటువంటి యువతి యువకులు కూడా జ్ఞాపకం చేసుకోండి. రేపు నువ్వు మరలా తల్లివి కాబోతూ ఉన్నావు. కాబట్టి నీ తల్లి నిన్ను ఎంత ఆదరణతో చూసిందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యములో నీ తల్లిదండ్రులను అశ్రద్ధ చేయవద్దని తిరు కుటుంబము ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసు ప్రభు శిలువ మీద మరణం పొందుతూ కూడా, మరణావస్థలో ఉండి కూడా తల్లిని మర్చిపోయడమా? మర్చిపోలేదు. ఏం చేశాడు? ఇప్పుడు కుమారునిగా తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. తిరు కుటుంబం అదే మనకు బోధిస్తూ ఉంది. యేసు ప్రభు తన తల్లిని ఏ విధముగా మరి కాపాడుకున్నాడో, బాధ్యత నెరవేర్చాడో, అలాగే బిడ్డలైనటువంటి మనందరము కూడా మన తల్లిని, మన తండ్రిని జ్ఞాపకపరుచుకోవాలి. వింటున్నా వచ్చిన తల్లి? నీ తండ్రిని, నీ తల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ కోసము ఎన్ని ప్రయాసలు పడుతూ ఉన్నారో ప్రతి తల్లి, ప్రతి తండ్రి. వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తా ఉంది. యేసయ్యను బట్టి, తిరు కుటుంబం బట్టి మనం నేర్చుకోవాలి. ఆయన అంటూ ఉన్నాడు, నేను కొద్ది క్షణాల్లో మరి నా యొక్క ప్రాణమును త్యాగం చేసి పరలోకంలోకి వెళ్ళిపోతాను కాబట్టి తన బాధ్యతను నెరవేర్చాడు. ఎవరికి అప్పచెప్పాడు? యోహాను గారికి అప్పచెప్తున్నాడు. ఇదిగో నీ తల్లి. తల్లి యొక్క బాధ్యతను ఆయన శిష్యునికి అప్పగించాడు. నీ తల్లి బాధ్యతను నువ్వు ఎప్పుడు కూడా మరిచిపోవద్దని తిరు కుటుంబం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తాము. అలాగే తల్లి ఏం చేస్తుందమ్మా? బిడ్డను చూసి ఆనందపడుతూ ఉంది. ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, సంకలో వేసుకుని ఏం చేస్తుంది? తీసుకెళ్ళి ఏం చేద్ది? నువ్వు వేసుకున్నావు ఒక సంకలో చెప్పు. వేసుకెళ్ళి ఏం చేద్ది? తిరణాలకు కానీ అక్కడికి కానీ తీసుకెళ్ళినప్పుడు ఏం చేద్దాం? తల్లి ఇది చూడమ్మా, ఇది చూడు, అరే ఇది చూడు, ఇది చూడు అని సంకలు వేసుకుని ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. అవి చూసి వాడు ఆనందపడుతుంటే తల్లి ఆనందపడుతుంది. మీరు చేయలేదా? అలాగే చేయలేదా? మీ అమ్మ చేయలేదు నిన్ను చిన్నప్పుడు? అవుటిపల్లి తిరణాలకు తీసుకెళ్ళి సంకలు వేసుకుని అన్ని చూపించలేదు నీకు? అది అవునా? అలాగే మరి తల్లి ప్రేమ, అది బిడ్డను చూసుకుని ఆమె ఎంతో సంతోషపడుతుంది. అలాగే తండ్రి ప్రేమ కూడా ఉంది. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ ఇంకా గొప్పది. బిడ్డని తండ్రి ఏం చేస్తాడమ్మా? సంకలేసుకుంటాడా? భుజముల మీద ఎక్కించుకుంటాడు. అంటే తల్లి చూపిస్తే ఇక్కడ వరకే కనబడుతుంది, ఇక్కడే కనబడుతుంది. కానీ తండ్రి ప్రేమ ఎత్తైనటువంటి ప్రేమ, లోతైనటువంటి ప్రేమ. ఆయన ఎక్కడ ఎక్కించుకుంటున్నాడు? భుజాల మీద ఎక్కించుకుంటున్నాడు. అంటే ఈయనకి కనబడంత కూడా ఆ బిడ్డ పైన చూడాలనేటువంటి ప్రేమ. చూసారా? తండ్రి ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ. నిన్ను అట్టడుగునటువంటి నిన్ను అత్యున్నతమైనటువంటి స్థానానికి లేపాలని దేవుని యొక్క ఉద్దేశం. మన భౌతికమైనటువంటి తండ్రి కూడా అంతే. బిడ్డను భుజముల మీద ఎక్కించుకొని ఆయన ఏం చేస్తున్నాడమ్మా? చక్కగా తనకు కనిపించినంత కూడా నా బిడ్డ చూడాలి, ఆనందపడాలని ఆ తండ్రి చక్కగా బిడ్డను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తున్నాడు. వాక్యము హెచ్చరిక చేస్తాము. కాబట్టి తండ్రి పగలనక, రాత్రనక, ఎండనక, వాననక కష్టపడి ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి, కూలి పని చేసి కష్టపడి తెచ్చి ఆ తల్లిని, ఆ తండ్రిని, బిడ్డలని అందరినీ కూడా పోషిస్తూ ఉంటాడు. దానిని ప్రతినిత్యం కూడా జ్ఞాపకపరుచుకోవాలి. మరి హాస్టల్లో చదివేటువంటి బిడ్డలు, మరి దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు అందరూ కూడా తల్లిని, తండ్రిని జ్ఞాపకపరుచుకొని వారి విద్యాబుద్ధుల్లో జాగ్రత్తగా కలిగి ఉండాలని వాక్యం మనకి నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మనం బైబిల్ వాక్యాలు మనం చదువుకున్నప్పుడు ఈ వాక్యాలు మనకి హృదయాన్ని కదిలింపచేస్తాయి. మన ప్రవర్తన అనేవి తాకుతీ వెళ్ళి తల్లిదండ్రులను, మరి తల్లిదండ్రుల యొక్క మనసంతా కూడా ఎక్కడ ఉంటుందమ్మా? పిల్లల మీదే ఉంటుంది. పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు.
కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ ఏం చేస్తుందో, మా నాన్న ఏం చేస్తున్నాడో అని ఎప్పుడన్నా ఆలోచిస్తారు? అక్కడ ఆలోచించరు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ లైబ్రరీ, వాళ్ళ రీడింగ్స్ అవే చూసుకుంటారు. 4:30 అయినా, 5:30 అయినా, 6:30 అయినా ఆ పని అయిన తర్వాతే వస్తారు. ఈలోపు 4:30కి రావాల్సినటువంటి పిల్లలు 4:30కి ఇంటికి రాలేదనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ కంగారు పడబడు, అమ్మాయి రాలేదండి, అబ్బాయి రాలేదండి, వాళ్ళకి వెళ్ళక ఫోన్లు చేస్తాం. ఈ కంగారు పిల్లలకు ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే తల్లిదండ్రుల మనసంతా కూడా పిల్లల మీదే ఉంటుంది. అందుకనే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ కర్తవ్యం ఏమిటి? ఆలస్యమైనప్పుడు తల్లిదండ్రులకు మీరు వెంటనే తెలియపరచాలి. నేను ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాను, మరి కొద్ది సమయం పడుతుందని వారి ఆలోచనకు తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి. గ్రంథం మనకి తెలియజేస్తాము. వాక్యం మనకి చక్కగా తండ్రిదండ్రులను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఈ సమయంలో పంచుకుంటున్నారు. ఈరోజు తిరుకుటుంబ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. నీ పండుగ నుంచి మనం నేర్చుకోవాలి. మరియమ్మ గారు, జోజప్ప గారు, యేసు ప్రభు కుటుంబంలో ఎలా జీవించారో ఆ కుటుంబం నుంచి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం మనకి సమాజం తెలియజేస్తా ఉంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కుమారులు పంచుకుంటున్నారు. 2-3 కొడుకులు ఉన్నారనుకో, 3 నెలలు మీ ఇంటి దగ్గర, 3 నెలలు మా ఇంటి దగ్గర. డిసెంబరు 31వ తారీఖు రాగానే కోడలు ఏం చేస్తుంది? పంపించేయి. 1వ తారీఖు నుంచి అక్కడ ఉండాలి. 1వ తారీఖు కొత్త సంవత్సరము ఉండని ఎక్కడ అంటే లేదు, 31 వరకే మనం చూసేది. 1వ తారీఖు నుంచి వాళ్ళే. మన ప్రవర్తన ఎలా ఉంది? తల్లిదండ్రులను పంచుకోవటం, ఇదొక వస్తువులాగా వారిని పంచుకోవటం వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మన ఆస్తి కోసము లేదా తను ఉన్నటువంటి ఆ యొక్క అంతస్తుల కోసము తల్లిదండ్రులు చంపేసినటువంటి వారు కూడా ఉన్నారు. అసలు తల్లిదండ్రులని దూరం చేసేసి వాళ్ళతో సంబంధం లేకుండా జీవించేవారు కూడా ఉన్నారు. లేదా ఇంకోటి కూడా ఉంది, అమ్మ మా దగ్గర ఉంటుంది, నాన్న వృద్ధాప్యములో వారిద్దరి యొక్క ప్రేమను, ఐక్యతను ఏం చేస్తున్నాం? మనం విడదీసేస్తున్నాం. ఎంత ఘోరమైనటువంటి పాపమో బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తాం. ఈ తిరుకుటుంబము బిడ్డల యొక్క కర్తవ్యాన్ని యేసు ప్రభు మరియ ఎడల, జోజప్ప గారి ఎడల ఎలా ప్రవర్తించాడో ఇక బాల యేసు ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. బిడ్డలను విడదీస్తున్నాం, తల్లిదండ్రులను విడదీస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. వారి ప్రేమను నువ్వేం చేస్తున్నావమ్మా? విడదీస్తూ ఉన్నావు. వారి మధ్య ప్రేమ, ఐక్యత, భార్యాభర్తలు ముసలివారు అయిపోయిన తర్వాత వారికి ఆదరణ, భార్యకు భర్త, భర్తకు భార్య. బిడ్డలకి ఒకసారి వాక్యం మనకి జ్ఞాపకపరుస్తూ ఉంది. నువ్వు పరలోకంలోకి చేరాలంటే ఒక మెట్టు ఎక్కాలి. 10 మెట్లు ఉన్నాయి మనకి పరలోకంలోనికి. ఆజ్ఞలు 10 ఉన్నాయి కదా, 10 మెట్లు ఉన్నాయి. 9 మెట్లు నువ్వు ఎక్కేసావు, 10వ మెట్టు ఎక్కపోతే నువ్వు పరలోకంలోనికి వెళ్ళవు. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు శుభవార్త ముగిస్తా, తొందరగా చెప్పండి. పయనమైపోవచ్చుండగా మార్గ మధ్యములో ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమును నేను ఏమి చేయవలేను. 19వ వచనం. దైవాజ్ఞను నువ్వు ఎరుగుదవు కదా. ఓకే, తల్లిదండ్రులను ఈ మెట్టి ఎక్కకపోతే నువ్వు పరలోకంలోనికి వెళ్ళవు. తల్లిదండ్రులను గౌరవింపు, యేసు ప్రభువు చెప్పినటువంటి మాట. తల్లిదండ్రులను గౌరవించకపోతే నువ్వు పరలోకంలోనికి వెళ్ళవు. నువ్వు ఎంత బిల్డింగ్ కట్టుకున్నా, ఎంత ఉద్యోగం చేసినా, నీకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా నువ్వు పరలోకంలోనికి వెళ్ళవు. నీ తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను గౌరవించమని కాబట్టి ఈ 10 ఆజ్ఞలలో ఒకటి నువ్వు తప్పిపోయినా సరే పరలోకంలోనికి నువ్వు వెళ్ళవు. కాబట్టి మనందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆ స్థానంలోనికి మనము వెళ్ళాలి. రేపటి రోజుల్లో నీకు ఇదే జరుగుతుంది. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడంట, ఇద్దరు కూడా బ్యాంకులో ఉద్యోగం చేస్తారు. ఆఫీసర్స్ ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు కూడా.
వాళ్ళ తండ్రి వ్యవసాయం చేసి రైతుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ముసలివాడైపోయాడు, ఇంటి దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళ ఉద్యోగాల నుంచి వచ్చిన తర్వాత తండ్రికి ఏం చేస్తున్నారంట, ఒక చిన్న సత్తు ప్లేట్ ఒకటి చూసుకుని ఆ ప్లేట్లో అన్నం పెట్టి బయటేస్తున్నారంట. అది తిని ఆయన అక్కడ పక్కనే పెట్టి ఉంచుతున్నాడు. వెళ్ళేటప్పుడు అందులో పెట్టి అక్కడ పెట్టేస్తున్నారు. ఓ ముద్ద తిని అక్కడ ఉంటున్నాడు. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు ఒక ముద్ద అందులో వేస్తున్నారు, తిని అక్కడ పెడుతూ ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ తింటున్నారు? ఇంట్లో ఎక్కడ తింటున్నారు? డైనింగ్ టేబుల్స్, స్పాంజ్ కుర్చీల మీద కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తింటూ ఉన్నారు. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారమ్మా? వాళ్ళ పిల్లవాడు చూస్తున్నాడు. తాత ఎక్కడ ఉన్నాడు? బయట గదిలో ఉన్నాడు. అన్నం ఎందులో తింటున్నాడు? సత్తు ప్లేట్లో పెడుతున్నారు. ఓహో, ముసలి వాళ్ళకి ఎలా పెట్టాలా మీ నుండి నేర్చుకుంటున్నాడు ఆయన. వీళ్ళ అమ్మా నాన్నల నుంచి నేర్చుకుంటున్నాడు. యువకులు, బలముగా ఉన్నవారు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, వీళ్ళేమో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనాలు స్టీల్ ప్లేట్లో చేయాలా, ముసలి వాళ్ళు ఎక్కడ చేయాలి? సత్తు ప్లేట్లో అక్కడ చేయాలా అని పిల్లవాడు అవగాహన చేసుకుంటున్నాడు అనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకరోజు ఆ ప్లేట్ని తీసి పిల్లవాడు ఏం చేశాడంటే ఎక్కడో దాచేసాడు. సాయంత్రం వచ్చిన తర్వాత మరి తండ్రికి అన్నం పెట్టాలి కదా, ఈ అన్నం పెడతాకి వాళ్ళు ఏం చేస్తారు, ప్లేట్ కోసం వెతుకుతున్నారు. ప్లేట్ కనపడలా. ఏ ముసలోని తిడుతున్నారు, తెలివి ఉండదు, ఏముండదు, పనికి మాలిన వాడా, నీకు అన్నం పెడతామే దండగా, నువ్వు ఇంకా అంతకాలం బతుకుతావు, మమ్మల్ని వేడిపిస్తున్నావు, మేము ఇప్పుడే ఉద్యోగాల నుంచి వచ్చాము, ఎంతో శ్రమ కూడా వచ్చాము, ఈ తిండి పెట్టే ప్లేట్ కూడా పారేసావా ఏది అని చెప్పి తీసుకుంటే, నేను తీయలేదయ్యా, నేను అన్నం తిని ఇక్కడే భద్రంగా పెట్టాను అని చెప్పి ఆ ముసలివాడు తన దుఃఖంతో చెప్తున్నా. అయినా సరే ఆ కొడుకు కోడల మాటలు వింటలా. అప్పుడు పిల్లవాడు వచ్చి, నానా తాతను ఎందుకు అలా మీరు కోప్పడుతున్నారు, ఆ ప్లేట్ని నేనే ఒక చోట దాచాను అన్నాడు. ఎందుకురా ప్లేట్, దాంతో నీకేం పని, నువ్వెందుకు దాచావు అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడంట, రేపు నువ్వు ముసలివాడు అయిపోయిన తర్వాత ఇలాంటి ప్లేట్ దొరుకుతుందో దొరకదని ఈ ప్లేట్ని నేను దాచుంచాను, నువ్వు ముసలాడు అయిన తర్వాత నీకు పెట్టాలిగా నాన్న అన్నాడంట. ఒక్కసారిగా ఆ కుమారుడికి ఎంత వేదన కలిగిందంటే, చూసారా, బాధ కలిగింది. నా తండ్రిని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నానా, నా బిడ్డనికి నేను ఇది నేర్పుతున్నానా అని చెప్పి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని కౌగిలించుకొని, అయ్యా నీ ఎడల నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఆ తండ్రిని లోపలికి తీసుకుని వెళ్ళి భోజనము పెడుతున్నాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు నేర్పినదే నీ బిడ్డలు నీకు చేస్తారు. నీ కుటుంబంలో వారి మీద ప్రేమ, ఆప్యాయతలు, ఆదరణ, సోదర ప్రేమ, ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే నిన్ను చూసి నీ బిడ్డలు నీకు తర్వాత అవన్నీ కూడా అందిస్తారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటారమ్మా? ఏం కోరుకుంటారు? బిర్యానీలు కోరి, డబ్బు, దశకము, బంగారు నగలు కోరుకుంటారా? కోరుకోరు. ఏం కోరుకుంటారు? ప్రేమాప్యాయతగా నువ్వు పలకరించడమే. నానా ఒక ముద్ద అన్నం తిన్నావా? నానా నీ ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మా నువ్వు ఒక అన్నం తిన్నావమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని నువ్వు ప్రేమగా పలకరిస్తే అదే వారికి మెడిసిన్. నువ్వు ఎప్పుడైతే వారిని పలకరించవో అదే వాళ్ళకి రోగం, అదే వాళ్ళకి రోగం. ప్రేమగా దూరంగా ఉన్నప్పుడు ఫోన్లో పలకరించి 2 రోజులకు వస్తారు, అమ్మా ఎలా ఉంది ఆరోగ్యం, ఎలా ఉన్నావు, ఏంటి అని పలకరించాలి. ఈ పలకరింపే, ఈ ప్రేమే, ఈ ఆప్యాయతే వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ యొక్క తల్లి తండ్రి యొక్క దీవెనలు నీకు దొరుకుతాయని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్న విధముగా నీ తల్లిదండ్రులను నువ్వు జాగ్రత్తగా చూడకపోతే నీకు శిక్ష రాబోతుంది. సామెతల గ్రంథము ముగిస్తా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. తండ్రిని ఎగతాళి చేసినటువంటి వాడు లేదా ముసలి తల్లిని అనాధారం చేసినటువంటి వాడు ఎవడో వాడికి నాశనము, వాడి శవమును రాబందులు పొడుచుకొని. చూసారా, తల్లిని తండ్రిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో
వాడి యొక్క కన్నులను కాకులు పీకివేస్తాయంట. చూసారు ఎంత ఘోరమైనటువంటి శిక్ష. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువు. విజ్ఞాన ప్రియుడైనటువంటి పుత్రుడు తండ్రిని సంతోషపెడతాడంట. విజ్ఞాన ప్రియుడు అంటే జ్ఞానము కలిగినటువంటి బిడ్డ. జ్ఞానము కలిగినటువంటి బిడ్డ తల్లిని తండ్రిని సంతోషపెడతాడంట. అవునా? తర్వాత సామెత గ్రంథంలోనే 1వ అధ్యాయము 8వ వచనం. కుమారా, నీ తండ్రి మాటను నీవు ఆలకించు, నీ తల్లి బోధలను అనారాధము చేయవద్దు. ఏం చేయాలంట? నువ్వు నీ తల్లి మాటను నీ తండ్రి మాటను ఆలకించాలి. ఆలకిస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా మరి సంసోను ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మరి నేను పలానా ఊరు అమ్మాయిని ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని తీసుకుని తల్లిదండ్రులకు వచ్చి చెప్తాడు. ఇంకా చాలా ఉంది అదంతా. తీసుకుని వస్తే తల్లిదండ్రులు అయ్యా వద్దు అని చెప్తారు. చెప్పినప్పుడు వినకుండా ఆయా వివాహాన్ని చేసుకుంటాడు. చివరికి అనేకమైన కష్టాలు పాలయ్యాడు సంసోను. తల్లిదండ్రుల మాట వినకపోవటం వలన అనేకమైనటువంటి కష్టాలు పడ్డాడు. అలాగే ఉపధ్యాయ గ్రంథంలో కూడా మనకు లేఖనాల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకున్నటువంటి బిడ్డలు ఆనాడే ఆ గ్రంథంలో రాయబడి ఉంది. దానికి కూడా అనేకమైనటువంటి బాధలు వారు పడ్డారు. అందుకనే లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి? తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రులకు లోబడి జీవించండి. యేసు ప్రభు దైవ కుమారుడిగా ఉండి కూడా యోసేపుకి మరియమ్మ గారికి లోబడి జీవించాడు. కాబట్టి ఈరోజు తిరుసభ మహోత్సవం పండుగ మనకి కొనియాడుతూ ఉంది. ఏమనంటే, ఇదిగో మరియమ్మ గారు జోజప్ప గారు వాక్యంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన ద్వారా మనము మరి మన అనుదిన జీవితంలో వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీలందరూ కూడా మరియ తల్లి జీవితం, భర్తలందరూ కూడా యోసేపు గారి జీవితం, బిడ్డలందరూ కూడా యేసు ప్రభు యొక్క జీవితాన్ని జ్ఞాపకపరుచుకొని జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. సువిశేషముల ఆఖరి వచనం. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమునందు ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములు పొందెను. యేసు ప్రభువు కూడా బాలుడిగా ఉండి ఆయన ఏం చేశారంట? తల్లిదండ్రులను దేవుని అనుగ్రహాలు మరి ప్రజల ఆదరాభిమానాలు పొందుకొని ఆయన దినదినము కూడా మరి అభివృద్ధి చెంది యువకుడుగా తయారయ్యాడని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తుంది. ఒక బిడ్డ పెరిగి పెద్దవాడు అవ్వాలంటే, జ్ఞానం కలిగిన వాడు అవ్వాలంటే ఏం కలిగి ఉండాలి? తల్లిదండ్రుల యొక్క దీవెనలు కావాలి, దేవుని యొక్క ఆశీస్సులు కావాలి, ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది ఉండాలని ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ తిరు కుటుంబమును మీరు ఆదర్శంగా తీసుకొని బిడ్డలను పెంచాలని మరి సిరాపుత్రుల యేసు జ్ఞాన గ్రంథంలో 30వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంకా మీకేం అవసరం లేదు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో చక్కగా సిరాపుత్రుల యేసు జ్ఞాన గ్రంథంలో 30వ అధ్యాయము మొత్తం కూడా మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ యొక్క తిరుకుటుంబ మహోత్సవం మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉందని ఈరోజు పట్టణాలు మనం హెచ్చరిక చేస్తున్నాయి. ఈ తిరుకుటుంబం యొక్క దీవెనలు ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.